మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వికలాంగుల కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాటం అలాగే సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి చేయడం జరిగింది. వికలాంగుల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ లో 4,000 నుండి 6,000కు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధుల పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, గీతా కార్మికులకు, బీడీ కార్మికులు పింఛన్ 2016 నుండి 4,000 పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. జిల్లాకు చెందిన వికలాంగ నాయకులు చెన్నకేశవులు, బిచ్చు నాయక్, జైపాల్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటయ్య, లలితమ్మ, పద్మ మరియు జిల్లాకు చెందిన వికలాంగులు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రిజర్వేషన్ మీరు అడుగుతా ఉన్నారో ఆల్రెడీ జీవో వచ్చింది. అన్నట్టు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది. స్పెషల్ రిక్రూట్మెంట్ ఏదైతే వస్తుందో దాంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. జీవోనే వచ్చింది కదా 5%. మళ్ళీ ఫిక్స్డ్ రిక్రూట్మెంట్ 5% కంపల్సరీ. అది వేరే విషయం. పెంపడం అనేది గవర్నమెంట్ రిప్రజెంటేషన్ పంపిస్తాం.